కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 36వ ఎపిసోడ్ 31వ శ్లోకాన్ని మనం ఇప్పుడు వేదార్థంగాను యోగార్థంగాను చెప్పుకుంటున్నాం. గురువుల కృపతో శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సుతో ఓజస్సుతో జ్యుతిధరత్వతో మనం ఈ వాక్యాలని ఈ ప్రవచనాన్ని పొంది పంచగలుగుతున్నాం. ఈ మారం శివప్రసాద్ తన యొక్క స్వల్పమైన జ్ఞానంతో ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రవచన కార్యక్రమాన్ని చేపట్టిన ఆ మహావిష్ణువు యొక్క ప్రేరణతో జాలువారుతున్నటువంటి అద్భుత తేజమయ వ్యాఖ్యానాన్ని తాను ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాడు. స్వీకరిస్తారని వినతి. అమృతాంశు ఉద్భవో భాను శశిబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ. ఓ పరంధామ, ఉదయ భానుడి కిరణాలతో లోకాలను మేలుకొలిపే నీవు క్షీరసాగర మథనా నుండి అమృతాంశగా ఉద్భవించిన శశివి. చల్లని వెన్నెల నుండి అమృత బిందువులుగా జాలువారే శశి బిందువు నీవు భవరోగాలకు ఔషధమై జీవులకు ఉపశమనాన్ని కలుగజేస్తున్నావు. సురులకు ఈశ్వరుడమైన సురేశ్వర, నీవు సత్యధర్మాలుగా మూర్తిభవించి సృష్టి యందు వాటిని నిలబెట్టేటువంటి సత్యధర్మ పరాక్రముడివి. జీవులను ఈ జగత్తు నుండి దాటించే జగత్ సేతువునకు నా నమస్సుమాంజలి. మహావిష్ణువు యొక్క విభూతులలో చంద్రుని శక్తి ఒకటి. ఈ చంద్రుడు వెన్నెల, హృదయం, లాలిత్యం, హాయి, సౌఖ్యం, సుఖం, స్త్రీ పురుషుల పరమాద్భుత సమాగమం, ఇవన్నీ కూడా చంద్రుని యొక్క ఆశీర్వాదాలు, చంద్రుని యొక్క విభూతులు. ఆ చంద్రుడు పాల సముద్రం నుంచి జన్మించినవాడు. ఈ పాల సముద్రంలో అమృత మథనమంతా మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడపబడింది. ఒకప్పుడు ఈ భూమిపైన చంద్రుడు లేడట, సూర్యుడు మాత్రమే ఉన్నాడట. అలా సూర్యుడు ఉన్నప్పుడు కాలం అంటే తెలియదు, కాలగతి అంటే తెలియదు, వారం తెలియదు, నెల తెలియదు, పక్షము తెలియదు, ఆయనం తెలియదు, సంవత్సరము తెలియదు, పుష్కరము తెలియదు. ఆ విధంగా కాలగతి నడుస్తూ ఉన్నప్పుడు మనుషులు కందిపోయేవారట. అటువంటి స్థితిలో సృష్టికర్త ఆలోచనలోంచి ఉద్భవించిన వాడు, అమృత మథనంలో ఉద్భవించిన వాడు ఈ చంద్రుడు. చంద్రోదయం జరిగిన తర్వాత, అంటే చంద్రుడు అవతరించిన తర్వాత పగలు రాత్రి అనేటువంటి 2 స్థితులు ఏర్పడ్డాయి. పగలు రాత్రి. పగలు రాత్రి ఏర్పడడం వల్ల దినము, వారము, నక్షత్రము, పక్షము, మాసము, ఋతువు, ఆయనము, సంవత్సరము, పుష్కరము, ఇలా కాలగతి ఏర్పడింది. కాలం ఏర్పడడం వల్ల కాలగమనం జరిగింది. కాలగమనం జరగడం వల్ల మనుషులకు ఒక గొప్ప శాస్త్రము తెలిసింది. ఖగోళ శాస్త్రం అంతా కూడా ఈ సూర్య చంద్రుడి నుంచి ఉద్భవించింది. కనుక చంద్రుడు అనేటువంటి భూమి యొక్క ఉపగ్రహం ఎంత మేలు చేశాడో ఈ భూమికి మాటలలో చెప్పనక్కరలేదు. ఈ చంద్రుడు అమృతాంశగా ఉద్భవించినటువంటి ఈ శశి చల్లని వెన్నెల నుండి అమృత బిందువులు జారువార్చుగా మనపై వెన్నెలను కురిపిస్తాడు. ఆ వెన్నెలను కురిపించడం వల్ల ఆ వెన్నెల భవరోగాలకు ఔషధమై జీవులకు ఉపశమనాన్ని కలగజేస్తుంది. సురులకు ఈశ్వరుడైనటువంటి సురేశ్వరుడు ఈ చంద్రునిలో, సూర్యుడిలో తాను మూర్తి భవించి సత్యధర్మాలుగా, సత్యం అంటే సూర్యుడు, ధర్మం అంటే చంద్రుడు,
ఈ సత్యధర్మాలుగా సురులకు ఈశ్వరుడైనటువంటి శ్రేష్ఠుడు మహావిష్ణువు సృష్టి యందు వాటిని నిలబెట్టే సత్యధర్మ పరాక్రముడు. ఆ విధంగా ఈ జీవులను ఈ జగత్తు నుంచి దాటించేటువంటి ఆ జగత్ సేతువునకు నమస్సుమాంజలి. సేతువు అంటే వారధి. రామసేతువు ఎక్కడుందయ్యా ఈ రామసేతువు? రామేశ్వరంలో ఉంది. ఈ రామేశ్వరం నుంచి లంక దాకా, శ్రీలంక దాకా శ్రీరాముని యొక్క ఆజ్ఞపై వానరులచే భల్లూకాలచే నిర్మించబడినటువంటి ఈ రామసేతువు. ఆ విధంగా రామసేతువు శ్రీరామచంద్రమూర్తిని ఎలా ఆ సముద్రము దాటించి లంకకు చేర్చిందో, శ్రీమన్నారాయణుడు సత్యధర్మ పరాక్రముడైనటువంటి మహావిష్ణువు యొక్క పరాక్రమం వల్ల జీవులు ఈ జగత్తు నుంచి దాటించబడతారు, జీవన్ముక్తిని పొందుతారు, అంతరిక్ష లోకాలకి చేరుకుంటారు. ఈ సత్యము ధర్మము సూర్యుడు చంద్రుడిలాగా మహావిష్ణువుకు 2 కళ్ళు, అలాగే నారాయణ స్వరూపులమైన మనకందరికీ కూడా 2 కళ్ళు. ఈ చంద్రుడు సముద్రం నుంచి ఉద్భవించినవాడు. ఒకప్పుడు అమృత మదనాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఆ అమృత మదనంలో మొదట హాలాహలం అంటే కాలకుట విషయం వచ్చింది. దానిని తన గొంతులోనే బంధించి లోకాలన్నీ కాపాడాడు పరమశివుడు. ఆయనకు నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ కాలకుట విషం తర్వాత ఆ సముద్రం నుంచి కామధేనువు ఉద్భవించింది, కల్పవృక్షము ఉద్భవించింది, సుర జన్మించింది. ఆ పైన ఔషధులు వచ్చాయి సముద్రం నుంచి. ఆ పైన బీజాలు వచ్చాయి. ఆ పైన కొంతమంది ఋషులు జన్మించారు ఆ అమృత మథనంలో. ఆ పైన ధన్వంతరి అనే దేవ వైద్యుడు జన్మించాడు. ఆ పైన ఆ అమృత సమానుడైనటువంటి చంద్రుడు పాల సముద్ర మథనంలో పుట్టాడు. ఆ పైన లక్ష్మీదేవి జన్మించింది. అందుకే లక్ష్మీదేవిని చంద్రుని సోదరిగా చెబుతారు. చంద్రుడిని లక్ష్మీదేవి సోదరుడుగా మనం అభివర్ణిస్తాం. ఆ పైన కౌస్తుభం అనేటువంటి మణిహారం వచ్చింది. ఈ మధ్యలో ఉచ్చేశ్రవం అనేటువంటి గుర్రం వచ్చింది. ఐరావతం అనేటువంటి గజం వచ్చింది. ఆ పైన ఆ అమృతంలో కౌస్తుభం అనేటువంటి మణి వచ్చిన తర్వాత ఆ అమృత మథనంలో అమృతం ఉద్భవించింది. అలా అమృతం ఎలాగా చల్లగా వెన్నెలతో ఉందో అటువంటి అమృత ధారలను పౌర్ణమి రోజు కురిపిస్తూ ఉంటాడు చంద్రుడు. అమృతం వచ్చిన తర్వాత ఆ అమృతాంశుడు, ఆ పరమధర్మ మార్గ అవలంబుడు, ఆ అమృతాంశుడైనటువంటి మహావిష్ణువు చంద్రుని రూపంలో వెలసాడు. మనకి కాల గమనాన్ని ఏర్పరిచాడు. అమృతం వచ్చిన తర్వాత మోహిని అవతారంలో ఆ అమృత భాండాన్ని తీసుకున్నాడు మహావిష్ణువు. మహావిష్ణువు యొక్క అవతారాలలో మోహిని అవతారం ఒకటి. అమృత మథన సమయంలో కలిగిన అవతారం ఆ మాయామోహిని, ఆ మహామోహిని అపర సౌందర్య రాశి. ఆమెను చూస్తే సకల జగాలు పరవశించిపోయాయట, పులకించిపోయాయట. మాయామోహంతో అందరూ కూడా మంత్రముగ్ధులైపోయారట పరమశివుడితో సహా. ఆ మాయామోహిని అమృతాన్ని దేవతలకు రాక్షసులకు పంచినట్లు నటిస్తూ దేవతలకు మాత్రం అమృతం పోస్తూ రాక్షసులను తన మాయామోహంలో ముంచివేసింది. అలా ఉన్నప్పుడు కొంచెం స్పృహ కలిగినటువంటి రాహు మాత్రం దేవతల వైపు దేవతా రూపంలో కూర్చుని ఆ అమృతాన్ని తాగాడట. మిగతా ఎవరికి అమృతం దొరకకుండా ఆ అమృత భాండం దేవతలకు మాత్రం ప్రసాదింపబడి ఆ మాయామోహిని అంతర్ధానమైంది. అప్పుడు మహావిష్ణువు మరల అక్కడ తన నిజ రూపంతో కనపడినప్పుడు చంద్రుడు సూర్యుడు చెప్పారట, రాహువు అమృతాన్ని తాగాడు కనుక ఆ రాహు యొక్క తల
ఖండించడం సరి ఏమో అన్నాడట. అలా అన్నప్పుడు మహావిష్ణువు రాహువు యొక్క తలను నరికి వేశాడు. అయితే అమృతం తాగాడు గనక ఆ రాహువు అతడు మరణించలేదు. అతడి శరీరం 2 భాగాలుగా ఏర్పడి తల ఒక ప్రాణంగా, శరీరం ఒక ప్రాణంగా ఉన్నప్పుడు దేవతలు మరి ఋషులు అమృతం తాగాడు గనక అతనికి సరి అయినటువంటి స్థితిని ఇవ్వమని మహావిష్ణువు కోరినప్పుడు ఒక సర్పాన్ని తీసుకొచ్చారు. ఆ సర్పం యొక్క తల రాహువు యొక్క మొండానికి తగిలించబడినది. ఆ సర్పం యొక్క శరీరం అంతా కూడా రాహువు యొక్క తలకు తగిలించబడింది. సర్పం యొక్క తల ఉన్న భాగాన్ని కేతు అని, తోక ఉన్నటువంటి భాగాన్ని రాహు అని చెప్పారు. ఈ రాహు కేతువులు నవగ్రహాలలో ఇద్దరిగా వరం ఇచ్చాడు మహావిష్ణువు. అంతేకాకుండా రాహుకాలం అనేటువంటి ఒక సమయాన్ని కూడా ఆ రాహువుకి ఇచ్చాడు. ఆ రాహుకాలాన్ని రాహువుకి ఇచ్చాడు. ఇది నీ కాలం, నీ ప్రభావాన్ని చూపగల కాలం అని ప్రతిరోజు ఒక 2 గడియల పాటు, అంటే 96 నిమిషాల పాటు రాహుకాలం ఉంటుంది. 1.5 గంట అని మనం అనుకుంటాం, కాదు 2 గడియలు 96 నిమిషాల పాటు ప్రతిరోజు ఈ రాహుకాలం ఉంటుంది. ఆ రాహు శక్తితో ఆ రాహుకేతువులు గ్రహణం అంటే చంద్రుడిని సూర్యుడిని గ్రహణ కాలంలో కప్పివేస్తారు. ఆ సమయంలో భూమిపైన తటస్థ స్థితి ఉంటుంది. మరి ఈ చంద్రుడు తన విశేషమైనటువంటి అంశతో పరమాద్భుతంగా జీవులను వెన్నెలతో అలరిస్తూ ఉంటాడు. జీవులకు శరీర సౌఖ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. పౌర్ణమి రోజు సృష్టి కార్యం చేసిన వారు ఆ యొక్క అద్భుతమైన తేజవంతమైనటువంటి వెన్నెలతో పులికించిపోయి మరింతగా శరీరము తనువు ఏకమై భార్యాభర్తలు మరింత సుఖిస్తారు అని చెప్పబడింది శాస్త్రంలో. ఈ చంద్రునికి 27 మంది భార్యలు అని చెప్తారు. ఈ 27 మంది మన 27 నక్షత్రాలు. కాలగమనం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. చంద్రుని నెలరాజు అంటాం. మన 29 రోజులు మన చంద్రునికి ఒక రోజు. తెలుగు క్యాలెండర్లో 28.5 29 రోజులకు ఒక నెల అవుతుంది. అలా చంద్రుని యొక్క 12 నెలలు అంటే మన 365 రోజులు ఒక సంవత్సర కాలం మన సూర్యునికి ఒక రోజు. ఈ చంద్రుడు 29 రోజులు 27 నక్షత్రాలతో కూడి ఉంటాడు. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి మనం చెప్పుకుంటాం. ఈ 27 నక్షత్రాలైనటువంటి తారలు దక్షుని యొక్క కుమార్తెలు. దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ 27 మంది భార్యలతో 29 రోజులు సుఖిస్తూ ఉంటాడు చంద్రుడు నెల అంతా కూడా. ఈ చంద్రుడు 27 మందితో కూడి మధ్యలో ఒక పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి ప్రకృతికి ప్రత్యేకమైనటువంటి రోజు. మనం ఈ పౌర్ణమి గురించి, ప్రకృతి గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక విశేషణాన్ని గురించి చెప్పుకోవచ్చు. స్త్రీలలో 29 రోజులకు ఒకసారి ఋతుక్రమం వస్తుంది కనుక స్త్రీని ప్రకృతిగా వర్ణిస్తారు. ఒక స్త్రీకి ఋతుక్రమం 29 రోజులకు ఒకసారి వస్తుంది. ఆ స్త్రీకి ఋతుక్రమం వచ్చిన 14, 15, 16 రోజులలో ఆ స్త్రీకి పౌర్ణమి. చంద్రునికి పౌర్ణమి ఎలాగో స్త్రీకి పౌర్ణమి. అందుకనే స్త్రీని ప్రకృతి అని చెబుతారు. స్త్రీని చంద్రునితో పోల్చవచ్చు. 29 రోజులలో ఋతుక్రమం వచ్చిన 14, 15, 16 రోజుల్లో స్త్రీకి ఎగ్ రిలీజ్ అవుతుంటే అంటే అందం విడుదలవుతుంది. పాతకాలంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్న వయసులోనే వివాహం చేసేవారు. అమ్మాయి రజస్వల 11, 12 సంవత్సరాలకి ఆ స్త్రీ రజస్వల అయినప్పుడు ఆ రజస్వల అయినటువంటి ఋతుకాలానికి 14, 15, 16, 3 రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని శోభనాన్ని ఏర్పాటు చేసేవారు. అప్పుడు పెళ్ళి అంటే కేవలం సంతాన భాగ్యం కోసం చేసేటువంటి స్త్రీ పురుషుల కలయికగా చెప్పుకునేవారు. ఆ విధంగా స్త్రీకి ఋతుకాలం వచ్చిన తర్వాత పౌర్ణమి సమయంలో అండం విడుదలైనప్పుడు తన భర్తతో సృష్టికార్యం చేసినప్పుడు చక్కటి లక్షణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుంది అని చెప్పేవారు. ఈ విధంగా చంద్రుడు కాల గమనానికి మూలం, చంద్రుడు సృష్టి కార్యానికి మూలం, చంద్రుడు
సీతా అంశకు మూలం, చంద్రుడు పౌర్ణమికి మూలం, చంద్రుడు వెన్నెలకు సంకేతం. ఈ విధమైనటువంటి శశబిందుడు భవర రోగాలకు ఔషధమై జీవులకు ఉపశమనాన్ని కలిగజేసేటువంటి ఆ సురేశ్వరుడు, ఆ దేవదేవుడు, సత్యధర్మ పరాక్రముడైనటువంటి మహావిష్ణువు యొక్క విభూతులు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. మరి ఈ చంద్రుడు సూర్యుడు, సూర్యచంద్రులు మహావిష్ణువు యొక్క రెండు నేత్రాలు, సత్యధర్మాలు, సత్యము ధర్మం. సత్యం అంటే నిత్యమైనది, వాస్తవమైనది. ధర్మం అంటే ఆచరించదగ్గది. చంద్రాంశ ధర్మం, ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి అద్భుతమైన తేజవంతమైన పద్ధతిలో జగత్ సేతువు, ఈ విశ్వానికే సేతు అయినటువంటి రామసేతువు, రామసేతువును జగత్ సేతువు అని కూడా అంటారు. జగత్తుని పరిపాలించేటువంటి మహావిష్ణువు యొక్క అవతారంశైనటువంటి శ్రీరాముడు దాటిన సేతువు ఆ జగత్ సేతువు. ఆ జగత్ సేతువును దాటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు సత్యధర్మ పరాక్రముడై లంకకు చేరాడు. ఈ సేతువును దాటినటువంటి శ్రీరామచంద్రమూర్తి సత్యధర్మ పరాక్రముడతాడు. ఆ సేతువును దాటాడు. ఆ సేతువును దాటినప్పుడు ఆ సత్యధర్మ పరాక్రముడు విడిది చేసిన తర్వాత అంగదుడిని తన యొక్క సందేశంతో రావణుడి యొక్క సభకు పంపాడు. ఆ రావణుని సభకు పంపినప్పుడు ఆ అంగదుడు శ్రీరామచంద్రమూర్తి వైభవాన్ని రావణునికి వివరించాడు. అతడు ఆ సభామందిరం ఎత్తు వరకు తన యొక్క యోగశక్తితో ఎదిగాడు. ఏమోయ్ కోతి, నువ్వు నీ మంత్రజాలాన్ని నా ఎదుట ప్రదర్శిస్తున్నావా? నిలవగలవా నా ముందు అన్నాడు. అవునా, నేను నిలవగలనా? నేనెవరనుకున్నావు? 3 సముద్రాలలో సంధ్యావందనం చేయడానికి నా తండ్రి వాలి ఉపక్రమించినప్పుడు నీవు మాట్లాడుతుంటే తనకు డిస్టర్బ్ అవుతుందని నేను తన చంకలో ఇరికించుకొని ఉదయం హిందూ మహాసముద్రంలోనూ, మధ్యాహ్నం అరేబియా సముద్రంలోనూ, సాయంత్రం బంగాళాఖాతంలోనూ నిన్ను చంకలో ఇరుకుంచుకున్నటువంటి వాలి కుమారుడినయ్యా నేను అన్నాడు. ఓహో, ఈ వాలి నేను నచ్చిన వీరుడయ్యా, వాలి కుమారుడివా, మరి నా దగ్గర ఉండు, నాకు మంత్రిగా ఉండు, నిన్ను రాజ్యానికి రాజుగా చేస్తాను అన్నాడు. నన్ను రాజుగా చేయడం మాట అటుంచి నీ రాజ్యాన్ని నిలుపుకో చాలు అని శ్రీరామచంద్రమూర్తి యొక్క సందేశాన్ని వినిపించాడు. అప్పుడు కుపితుడైనాడు ఆ యొక్క రావణుడు. నిన్ను చంపిస్తే నీకు అడ్డెవరయ్యా అన్నాడు ఆ రావణుడు. అప్పుడు విభీషణుడు అన్నాడు కదా, అన్న ఇతడు రాయబారిని చంపించడం ఏమాత్రం సబబు కాదు. నా మాట విను. ఇప్పటికైనా కూడా నువ్వు నీ యొక్క పట్టుదల మానుకో. సముద్రాన్ని దాటి వచ్చినటువంటి వానర భల్లూక సేన, కోట్లాది వానర భల్లూక సైన్యం. ఒకప్పుడు ఒక్క వానరం హనుమంతుడు వచ్చాడు, లంకనంతా కాల్చి వెళ్ళాడు. ఇంతమంది వానర భల్లూకాలు ఇంకా ఏమి చేస్తాయో తెలియదు. సీతాదేవిని శ్రీరామచంద్రునికి అప్పగించి అతనికి నమస్కరిస్తే చాలు, శ్రీరామచంద్రమూర్తి క్షమించి వెళ్ళిపోతాడు. నీకు ప్రాణభయం తప్పుతుంది, నీ రాజ్యం నీకే దక్కుతుంది. ఇప్పటికే ముల్లోకాలకు అధిపతి విను, ఆ ఆధిపత్యము నిలుస్తుంది, నా మాట విను అని చెప్పినటువంటి విభీషణుని ఏమాత్రము ఖాతరు చేయక, నువ్వు నా తమ్ముడు అని నిన్ను ఊరుకున్నాను, లేకపోతే ఈ పాటికి నేనేమి చేసేవాడినో నాకే తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతడు విభీషణుని వెళ్ళగొట్టాడు. అప్పుడు ఆ అంగదుడు రావణాసుని కిరీటాన్ని చేజిక్కించుకుని వెళ్ళి శ్రీరామచంద్రునికి అప్పజెప్పాడు. అప్పుడే విభీషణుడు వచ్చి శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించి శరణు అన్నాడు. సత్యధర్మ పరాక్రముడు, ధర్మం అంటే పూర్తిగా తెలిసినవాడు, సత్యమేవ జయతే, సత్యంతో జీవించేవాడు ఈ శ్రీరామచంద్రమూర్తి. మరి శరణు చొచ్చాడు విభీషణుడు. అతడిని తన తరఫున తన స్నేహితుడుగా స్వీకరించాలా
లేదా అనే మీమాంసను శ్రీరామచంద్రుడు తాను ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసిన తన తమ్ముడిని హనుమను సుగ్రీవుడిని అడిగి జాంబవంతుడిని కనుక్కుని నిర్ణయించాలని ఒక్కొక్కరి వైపు చూశాడు. మొదట లక్ష్మణుడు అన్నాడు కదా, శత్రువుని నమ్మడానికి ఏమాత్రం వీలు లేదు, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో సోదరా అన్నాడు. సుగ్రీవుడి వైపు చూశాడు. సుగ్రీవుడు ఏమాత్రం ఇతడిని మన మిత్రుడుగా స్వీకరించడం తగదు అన్నాడు. అంగదుడు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. జాంబవంతుడు అన్నాడు, అన్నీ తెలిసినటువంటి సత్యాన్ని ధర్మాన్ని తెలిసినటువంటి పరాక్రముడి నువ్వు, నీ యొక్క నిర్ణయమే మా నిర్ణయం, నీ యొక్క ఆజ్ఞ మాకు శిరోధార్యం అన్నాడు. అప్పుడు ఆంజనేయుడి వైపు చూశాడు శ్రీరామచంద్రమూర్తి. ఆంజనేయుడు ఇతని కళ్ళలో వినయం ఉంది, పాదాల్లో స్థిరత్వం ఉంది, శరీరంలో తేజం ఉంది, మాటల్లో పటుత్వం ఉంది, వదనంలో శరణాగతి పొందినటువంటి స్థితి ఉంది. ఇతడు మన స్నేహితుడుగా స్వీకరించదగినవాడు, శత్రువు యొక్క ఆనుపానులు అన్నీ తెలిసినటువంటి శత్రువు యొక్క సోదరుడు ఇతడు. మన వైపు ఉండడం వల్ల మనకు విజయం మరింత సులభం అవుతుంది, స్వీకరించు అన్నాడు. శ్రీరామచంద్రమూర్తి పరవశించాడు. పరవశించి అన్నాడు కదా, నిజమైన మంత్రివి ఆంజనేయాను, నాకు గొప్ప కార్యదర్శివి, నిజమైన మంత్రివి, నీ వాక్కు శక్తి చాలా గొప్పది, నీ సలహాను నేను స్వీకరిస్తాను అని అంగదుడు వైపు చూశాడు. అప్పుడు ఆ అంగదుడు తన చేతిలో ఉన్నటువంటి రావణ కిరీటాన్ని శ్రీరామచంద్రమూర్తికి అందజేస్తే లక్ష్మణుడికి ఇచ్చి దాన్ని విభీషణునికి అలంకరించమన్నాడు. ఆ రావణుడి కిరీటాన్ని విభీషణుని తలపై అలంకరించిన తర్వాత శ్రీరామచంద్రుడు అన్నాడు కదా, లంకాధిపతి నీకు జేజేలు అన్నాడు. అది శ్రీరామచంద్రుని సామదాన భేద దండోపాయాలలో చతుర్విధ వ్యూహాలలో ఒక వ్యూహం శత్రువు యొక్క సోదరుడిని తన దరికి చేర్చుకోవడం. ఆ సత్యధర్మ పరాక్రముడు సభ చాలించాడు. విభీషణుడికి విడిది ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత సుగ్రీవుడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, శ్రీరాముడు అక్కడ ఉన్నాడు. అంగదుడు విభీషణుడికి విడిది ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఆంజనేయుడు వినమ్రుడై శ్రీరామచంద్రమూర్తిని ఒక మాట అడిగాడు. ప్రభు, మీరు నేను చెప్పిన మాటని మీ యొక్క ఆజ్ఞతో విభీషణుని మన స్నేహితునిగా చేసుకున్నారు. నాకు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞుడను అన్నాడు. లక్ష్మణుడు మౌనంగా ఉన్నాడు. జాంబవంతుడు దరహాసం చేశాడు. సుగ్రీవుడి వైపు చూసి మరలా ఆంజనేయుని వైపు చూశాడట శ్రీరామచంద్రమూర్తి. పత్రిజ ఎలా ఉన్నాడు? శ్రీరామచంద్రులాగా ఈజ్ ఎ గ్రేట్ లిజనర్. ఎక్కువగా వింటాడు, తక్కువ మాట్లాడతాడు. ఇక్కడ శ్రీరామచంద్రుడు మాట్లాడిన మాట ఒకటి, మిగతా మాటలు అందరూ మాట్లాడారు. అప్పుడు ఆంజనేయుని వైపు చూసి మరలా ఏదో సైగ చేశాడట శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు సుగ్రీవుని వైపు చూసి ఆంజనేయుడు అన్నాడు కదా, నువ్వు నీ అన్నతో విభేజించి ఋష్యముఖ పర్వతంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి సంధి చేసుకుని నిన్ను స్నేహితుడిగా స్వీకరించాడు. నీ అన్న వాలిని సంహరించాడు. నీవేమో సుగ్రీవుడవు, వాలి తమ్ముడవు. నీతోనేమో శ్రీరామచంద్రమూర్తి స్నేహము చేయవచ్చు, విభీషణుడు మాత్రం చేయకూడదా? నీకొక న్యాయం, రావణుని తమ్ముడికి ఒక న్యాయమా? అందుకే సుగ్రీవ నీ మాట శ్రీరామచంద్రుడు పాటించలేదు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు తల వంచుకున్నాడు, ఏమీ మాట్లాడాలో తెలియక. ధర్మం అంటే అది. అటువంటి సత్యధర్మ పరాక్రముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి రావణుడు యుద్ధంలో అలసిపోయినప్పుడు నేడు పోయి రేపు రమ్ము అన్నాడు. ఎటువంటి ధర్మమూర్తి, ఎటువంటి సత్యమూర్తి!
ఇటువంటి శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క మూల రూపమైన మూల చైతన్యమైనటువంటి మహావిష్ణువు యొక్క విభూతులను మనం ఈ వేదార్థంలో తెలుసుకున్నాం. మరి యోగార్థాన్ని యోగ సామ్రాజ్యం గురించి మరి యోగార్థంలో మనం తెలుసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 31వ శ్లోకానికి యోగార్థం. ఓ పరంధామ, అంతరాకాశంలో కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆత్మను దర్శించిన యోగులు ధ్యాన సాధనలో జరిగే మేధో మదన ఫలితంగా విషతుల్యమైన భావాలను అంతరంగం నుండి విసర్జిస్తారు. దివ్యశక్తుల సహాయంతో అమృతాన్ని సృష్టిస్తారు. వారి సహస్రారంలో శశిబిందువుగా జాలువాడుతున్న అమృతం భవరోగాలచే ఉత్పన్నమైన గాయాలకు ఔషధమై ఉపశమనాన్ని కలిగిస్తుంది. ధర్మ మార్గంలో పయనించే ఈ యోగులు దైవ గుణాలన్నీ మూర్తిభవించి దివ్య చైతన్యపు వాహకులుగా భూమిపై నడయాడతారు. ముముక్షువులకు సత్య జ్ఞానాన్ని ప్రబోధించి వారిని ఈ మాయా జగత్తు నుంచి దాటించే జ్ఞాన సేతువులుగా వ్యవహరించేటువంటి అలాంటి యోగులకు నా యోగ సుమాంజలి. బాహ్య ఆకాశం, అంతరాకాశం. బాహ్య ఆకాశంలో మనకు పగటి పూట మన సూర్యుడు దర్శనమిస్తాడు. అయితే ధ్యానంలో మనసును శూన్యము చేసి మనం మన యొక్క మూడవ కన్నును అంటే దివ్య చక్షువును చక్కగా ఉత్తేజితం చేసుకుని మన లోపలికి మనము చూసినప్పుడు ఆకాశంలో కనపడేటువంటి ఒక సూర్యుడైతే కోటి సూర్యుల తేజంతో ప్రకాశిస్తున్నటువంటి మన స్వీయ ఆత్మను దర్శించగలం మనం. అందుకే ఆత్మే పరబ్రహ్మం అన్నారు. మన లోపలి మన ఆత్మ దైవ స్వరూపం. శంకరాచార్యుల వారు జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, మనసే మందిరం, ఆత్మే పరబ్రహ్మం అన్నారు. దేవాలయం అనేటువంటి ఈ దేహంలో కంటికి కనిపించని దివ్యత్వ స్వరూపం నామం ఆత్మ ఉనికి. అది కోటి సూర్య తేజస్సుతో మూర్తిభవిస్తూ ఉంటుంది. మన మేధస్సులో మదనం జరుగుతుంది. మనలోని మాయకు, మోహానికి, మనలోని ఆత్మస్వరూపానికి, జ్ఞానానికి, బుద్ధికి మధ్య మదనం జరుగుతుంది. అప్పుడు ఆ మనోశూన్య స్థితిలో బుద్ధి జ్ఞాన వికాస స్థితిలో మనకు తెలిసి కానీ తెలియక కానీ మన శరీరంలోని మనసులో చిత్తములో గూడు కట్టుకొని ఉన్నటువంటి జన్మ జన్మల విషతుల్యమైనటువంటి భావాలని అంతరంగం నుంచి యోగులు విసర్జించగలరు. అటువంటి విషతుల్యమైన భావాలను అంతరంగం నుండి విసర్జించినటువంటి యోగులు దివ్య శక్తుల సహాయంతో అమృతాన్ని సృష్టిస్తారు. అమృతం అంటే ఒకప్పుడు కృతయుగంలో దేవదానవులు పాల సముద్రాన్ని మథనం చేసినప్పుడు చివరగా ఉద్భవించింది అమృతం. ఆ అమృతాన్ని మనం ధ్యానంలో మన లోపలనే విడుదల చేసుకోగలం. దానికి ప్రత్యేకంగా దేవతలు, రాక్షసులు, మందర పర్వతం, వాసుకి, కూర్మావతారమైనటువంటి తాబేలు ఇవన్నీ అవసరమే లేదు. మనోయజ్ఞం చాలు. అమృత మథనానికి కోటి రెట్లు శక్తి కలిగినది మేధోమథనం. ఆ మేధోమథన కారణంగా అమృతాన్ని మనలో మనం సృష్టించుకోగలం. ధ్యానులు ఎంతోమంది తమ అంగిట్లో వచ్చేటువంటి అమృత బిందువులను అద్భుతంగా చప్పరిస్తూ ఉంటారు. ఆ అమృత బిందువులు విస్తృత ప్రవాహమైనప్పుడు అవి ధ్యానంలో మన నోటి నుంచి మన ప్రమేయం లేక మన పెదవుల నుంచి జల్లుగా జాలువారుతూ ఉంటాయి. చాలామంది ధ్యానంలో నిశితమైనప్పుడు, ధ్యానంలో అద్భుతమైనటువంటి సమాధి స్థితి పొందినప్పుడు
ఎందుకు జొల్లు వస్తుంది అనుకుంటారు. ఇది జొల్లు కాదు, అమృతపు జల్లు అని తెలుసుకోవాలి. అటువంటి అమృతపు జల్లు మన సహస్రారంలో శశిబిందువుగా జాలు వారుతూ ఆ అమృతం మన నోటి నుంచి కూడా వెలువరుతుంది జల్లుగా. ఈ యొక్క అమృతపు జల్లు భవరోగాలచే ఉత్పన్నమైనటువంటి గాయాలకు ఔషధమై ఉపశమనాన్ని కలిగిస్తుంది. భవరోగాలు మన శరీరంలోనూ మనసులోనూ ఎన్నో రోగాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ అమృతపు జల్లు వల్ల ఉపశమనాన్ని పొందుతాయి. మేధో మథనం వల్ల మనసులో ఉన్నటువంటి గాయాలు, బాహ్య అమృత స్వీకరణ వల్ల శరీరంలో ఉన్నటువంటి గాయాలు తొలగిపోయి ఉపశమనం కలుగుతుంది. ధర్మ మార్గంలో పయనించే యోగులు దైవగుణాలన్నీ మూర్తిభవించి దివ్య చైతన్యపు వాహకులుగా భూమిపై నడయాడతారు. ముముక్షువులకు సత్య జ్ఞానాన్ని ప్రబోధించి వారిని ఈ మాయా జగత్తు నుంచి దాటించే జ్ఞాన సేతువులుగా వ్యవహరించేటువంటి యోగులు వారు. ఒక 15,000 సంవత్సరాలు రమారమి, దాదాపు 15,000 సంవత్సరాల కింద ఈ భూమిపై ఈక్వేటర్ లైన్, ఈ భూమిపైనే సమాంతర మధ్యరేఖ, ఈ సమాంతర మధ్యరేఖ నిలువుగాను అడ్డంగాను గీసినప్పుడు అది ఈజిప్టులోని కైరో ప్రాంతాన్ని సూచించిందిట విశ్వయోగులకి. ఈ సమాంతర రేఖ పరిధిలో గొప్ప ధ్యాన మందిరాలని నిర్మించడం వల్ల ఆ భూమధ్య రేఖలో ఆ అద్భుతంగా నిర్మింపబడినటువంటి ధ్యాన మందిరాలు ఈ ప్రపంచాన్ని అంతా కూడా బ్యాలెన్స్ చేయడానికి కావలసినటువంటి శక్తిని విడుదల చేస్తాయి అని అంతరిక్ష శాస్త్రజ్ఞుల వల్ల తెలుసుకుని అంతరిక్ష ప్రభువుల ఆజ్ఞ పైన సిరియస్ నక్షత్రం నుంచి, అట్లాంటిస్ నక్షత్రం నుంచి, ప్లైడియన్ నక్షత్రం నుంచి ఎంతోమంది ఋషులు, యోగులు, యోగీశ్వరులు ఈ భూమిపైన ఉన్నటువంటి వ్యక్తుల శరీరాలలో వాక్ ఇన్స్గా ప్రవేశించి ఆ ఈజిప్టులోని ధ్యాన మందిరాలని నిర్మించారు. వారు లేజర్ టెక్నాలజీని కూడా ఆ కాలంలోనే 15,000 సంవత్సరాల కింద ఉపయోగించారు. అందుకే ఈజిప్టు పిరమిడ్లు ప్రపంచ వింతలలో అద్భుతంలో మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. ఆ పిరమిడ్లు మరి ఎంతోమందికి ఎంతో అద్భుతమైనటువంటి శక్తిపాతాన్ని ఇచ్చాయి. క్రమకాలంలో సముద్రపు గమనం మారుతూ ఉండడం వల్ల ఈ పిరమిడ్లు భూమధ్య రేఖకు కొంచెం దూరంగా భూమి జరగడం వల్ల కొంచెం ఎడంగా అయ్యాయి. అయితే వాటి యొక్క శక్తి ఏమాత్రం తగ్గలేదు. అందుకే 2001వ సంవత్సరం నుంచి పితామహ పత్రిజీ ప్రతి సంవత్సరం ఈజిప్టుకి పిరమిడ్ల సందర్శనకు, పిరమిడ్లలో ధ్యానానికి 100 మందికి తక్కువ లేకుండా తీసుకెళ్లారు. ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల తీసుకెళ్ళలేకపోయారు. కానీ 2001 నుంచి 2018 వరకు ప్రతి సంవత్సరం పత్రిజీ యొక్క నేతృత్వంలో పిరమిడ్ మాస్టర్లు ఈజిప్టు కైరోలోని గీజా పిరమిడ్ సముదాయాన్ని దర్శించడం, ఆ గీజా పిరమిడ్లోని కింగ్ ఛాంబర్లోను, క్వీన్ ఛాంబర్లోను ధ్యానం చేసి ఆ పిరమిడ్లని ఎనర్జైజ్ చేసి వాటి యొక్క శక్తిపాతం భూమికి, విశ్వంలోని ఇతర భూములకు కూడా పంచపడేట్లు వాటిని యాక్టివేట్ చేసి వస్తూ ఉన్నారు. పిరమిడ్ మాస్టర్లందరికీ ఇది విదితమే. ఈ విధంగా శక్తిపాతాన్ని అనంతంగా వర్షిస్తూ ఉన్నటువంటి ఆ గీజా పిరమిడ్ సముదాయం లాక్ చేయబడి, అంటే అంతరిక్ష యోగుల వల్ల ఇంటర్నల్ లాక్ చేయబడి ఉన్నటువంటి ఆ లాక్స్ని పత్రిజీ గ్రూప్ మెడిటేషన్స్తో తొలగించి వాటిలో నిక్షిప్తమై ఉన్నటువంటి అనంత శక్తి సాగరాన్ని ఈ భూమికి, ఇతర భూములకు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు. సైమల్టేనియస్గా భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎన్నో ధ్యాన పిరమిడ్లు వచ్చాయి. 10,000కు పైగా చిన్న పిరమిడ్లు, 1000 వరకు
పెద్ద పిరమిడ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా నిర్మింపబడ్డాయి. మన బెంగళూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్, కర్తాల్ కైలాసపులోని సహస్రార మహేశ్వర మహాపిరమిడ్ ఇందుకు తార్కాణాలు. రాజమండ్రి దగ్గర పేరవరంలో వశిష్ఠ గౌతమి పిరమిడ్గా అతి గొప్పగా ఒక పిరమిడ్ తాజ్మహల్ లాగా నిర్మాణం జరుగుతుంది. ఈ విధంగా ఈ భూమిపైన అంతరాకాశంలో కోటి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను దర్శించిన యోగులు విశ్వం నుంచి, విశ్వాంతరాళాల నుంచి అమృతమ సమానమైనటువంటి శక్తిని, జ్ఞానాన్ని తీసుకుని ఈ భూమిపై నడయాడుతూ వారు ధ్యాన మందిరాలని నిర్మిస్తూ ఉన్నారు. ధర్మ మార్గంలో పయనించేటువంటి ఇటువంటి యోగులు దైవ గుణాలన్నీ మూర్తిభవించి దివ్య చైతన్యపు వాహకులుగా భూమిపై నడయాడతారు. మనమంతా వాళ్ళే. ముముక్షువులకు సత్య జ్ఞానాన్ని బోధించి వారిని ఈ మాయా జగత్తు నుంచి దాటించేటువంటి ఇటువంటి జ్ఞాన సేతువులకి యోగ సుమాంజలి. పిరమిడ్ మాస్టర్లంతా కూడా జ్ఞాన సేతువులు. రామేశ్వరం నుంచి లంకకు శ్రీరామచంద్రుడు రామసేతువును నిర్మింపజేశాడు. మనమంతా జ్ఞాన సేతువులో, మనం వారధులం. అజ్ఞానానికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, అధ్యానాన్ని నుంచి ధ్యానానికి, అహంకారం నుంచి ఆత్మానందానికి, జీవిత గమనంలో ఉన్నతోన్నతమైనటువంటి వారధితో పిరమిడ్ మాస్టర్లమైన మనమంతా మన జీవితాన్ని పండగ చేసుకుంటూ ఉన్నాం. మనం భూమికి, ఆకాశానికి వారధులం. దివ్య జ్ఞానాన్ని అమృత బిందువులతో కలిసి ధ్యానంలో మనం ఉన్నత లోకాల నుంచి గ్రహించుకుంటూ దాన్ని పంచగలుగుతున్నాం. ఇందాక చెప్పుకున్నాం, గీజా పిరమిడ్ సముదాయం అంతా అలాంటిదే. వాస్తవానికి ఈ గీజా పిరమిడ్లు నిర్మాణం చేయకముందు మాస్టర్స్ వాకిన్ అయి ఈజిప్టు సైంటిస్టుల, పురోహితుల, దివ్యజ్ఞానుల, జ్యోతిష్కుల శరీరాల్లో ప్రవేశించి ఆ దేశపు రాజును, ఆ ఈజిప్టు రాజును, చక్రవర్తిని ధ్యాన మందిరాలు నిర్మిద్దామని అడిగారు. అయితే వాటికి చాలా ఎక్కువ సంపదను వినియోగించవలసిన అవసరం ఉండడం వల్ల ఆ చక్రవర్తి అంత తొందరగా అంగీకరించలేదు. అప్పుడు వారు ధ్యానంలో పొందినటువంటి ఒక ఉపాయాన్ని ఆ రాజుకు చెప్పారు. ఓ చక్రవర్తి, మీరు, మీ కుటుంబ సభ్యులు ఎంతో ఉన్నతులు. మీరు ఈ భూమి నుండి మీ శరీరంలోని జీవశక్తి వెళ్ళిపోయిన తర్వాత వేల సంవత్సరాలు ఆ శరీరాలు భద్రంగా ఉండేట్లుగా ఆ దివ్య మందిరాలలోని ఎనర్జీ కాపాడుతుంది. తరతరాలు, మరి వేల సంవత్సరాలు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క శరీరాలు ఈ ప్రపంచానికి ఏమాత్రం చెడిపోకుండా కనపడి మీ కీర్తి తారాస్థాయిని అందుతుందని ఆ చక్రవర్తికి నచ్చజెప్పడం వల్ల ఆ చక్రవర్తి అంగీకరించాడు. ఆ విధంగా గీజా పిరమిడ్ల సముదాయం నిర్మాణం చేయబడింది. వాటి యొక్క ఎనర్జీని కొలిచే శక్తి ఎవరికీ లేదు. అయితే ఈ పిరమిడ్ల నిర్మాణం కేవలం శక్తి వాహకాలు, ఎనర్జీ రిసీవర్స్, ఎనర్జీ డిస్ట్రిబ్యూటర్స్. ఆ విధంగా వాటి కోసం శక్తిపాతాన్ని విస్తృతం చేసి దాన్ని విస్తరింపజేసి అవి ఈ భూమిని సస్యశ్యామలం చేయడానికి, శాంతిమయం చేయడానికి, శక్తిమయం చేయడానికి నిర్మింపబడినప్పుడు చాలామంది ఏమంటుంటారంటే పిరమిడ్ అంటే శవాలు ఉంచేటువంటి ప్రదేశం కదా అంటుంటారు. శవాలు భద్రపరిచిన మందిరాలు కదా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. కాదు, దీంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలి. మనిషి మరణించిన వెంటనే 36 గంటల లోపల రిగర్ మార్టిస్ ప్రారంభమే. అంటే శవం వాసన రావడం ప్రారంభించి కుళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అటువంటి శవాలు వేల సంవత్సరాలు భద్రపరచబడి చెడిపోకుండా ఉన్నప్పుడు జీవించి ఉన్నవాళ్ళు అందులో కూర్చొని కాస్త కళ్ళు మూసుకుంటే ఎంత శక్తిని పొందగలుగుతారో ఊహించుకుంటే కూడా మనకు తోచదు. కనుక అంత గొప్ప శక్తి మందిరాలు ఈ పిరమిడ్లు. దీంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి, కానీ అపహాస్యంతో మరి మనం వాటిని అపార్థం చేసుకోకూడదు. పిరమిడ్లు అంటే శక్తి క్షేత్రాలు. పైరో అంటే అగ్ని, మడ్ అంటే మధ్యన, పిరమిడ్ అంటే శక్తి మధ్యం, ది సెంటర్ ఆఫ్ ది ఎనర్జీ. తేజస్సు యొక్క మధ్యస్థ స్థితి, అగ్ని యొక్క తేజోస్థితి,
పిరమిడ్ అంటే అర్థం అగ్ని తేజము, మణిపూరక చక్రం. మనం శరీరంలో ఒక పిరమిడ్ ఉంది చూడండి. ప్రతి వ్యక్తికి ముక్కు ఉంటుంది. ఆ ముక్కు 4 కోణాలతో ఉంటుంది. అయితే మనకు ముక్కు యొక్క పైభాగం, పిరమిడ్ పైభాగం ఆపెక్స్ కనపడుతుంది. మన శరీరంలో 3 కోణాలు కనపడతాయి. 4వ కోణం అంతర్దృష్టితో చూసినప్పుడు మాత్రమే మన శరీరంలో ఇమిడి ఉన్నటువంటి ఆ 4వ కోణం, ద ఫోర్త్ ఐ, అది ఫోర్త్ ఐ, 4వ కన్ను, విజడమ్ ఐ, జ్ఞానపు కన్ను, దివ్య కన్ను. ఆ దివ్య కన్ను, ఆ 4వ ముక్కు యొక్క 4వ భాగం ఒక 4వ దివ్య నేత్రంగా మనం పరిగణించినప్పుడు ఆ లోపల ముక్కు లోపలి ఆ దివ్య జ్ఞానపు కన్ను ఫోర్త్ ఐ మన భ్రూమధ్యం నుంచి ఈ ముక్కు 4వ భాగం చివరి దాకా అది విస్తరించి ఉంటుంది. ధ్యానంలో ఎంతోమంది దాన్ని దర్శించారు, మనం కూడా దర్శించగలం. కనుక అంతరాకాశంలో కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించినటువంటి ఆత్మను దర్శించిన యోగులు ఆ ఆత్మస్థితిలో అమృత ధారను అందుకుని దానిని ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, పిరమిడ్ ధ్యాన మందిరాల ద్వారా ఈ ప్రపంచానికి శక్తిని, జ్ఞానాన్ని చేరవేస్తూ ఉంటారు. ఇది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 31వ శ్లోకానికి యోగార్థం. థ్యాంక్ యూ.